క్వశ్చన్ సార్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపు కోసం 5 స్థలాలను సిఫార్సు చేయడం జరిగింది. సి ప్రశ్నకు సమాధానం 1 కుతుబ్ షాహీ సమాధులు, 2 గోల్కొండ కోట, 3 చార్మినారు. పైన పేర్కొన్న ఈ స్థలాలు ఇదివరకే 2010 సంవత్సరంలో యునెస్కో తాత్కాలిక జాబితా వరుస సంఖ్య 14లో చేర్చడమైంది. యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ స్థలాలుగా చేర్చడం కోసం దిగువ పేర్కొన్న 2 ప్రతిపాదనలను ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి పంపడమైంది. అట్లాగే నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముదుమల్ గ్రామంలో మెగాలిథిక్ బరియల్ స్థలం. అట్లాగే 5వది నల్గొండ జిల్లా పనగల్ గ్రామంలోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, ఏడుపాయల దుర్గమ్మ దగ్గర ఏప్రిల్ 20, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి దగ్గర ఏప్రిల్ 21 నాడు, బాసర సరస్వతమ్మ దగ్గర ఏప్రిల్ 22, జోగులాంబ అమ్మవారి దగ్గర ఏప్రిల్ 23, రామప్ప రుద్రేశ్వర స్వామి దగ్గర ఏప్రిల్ 24, ఆర్మూర్ సిద్ధులగుట్ట దగ్గర మే 9వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంద్ వేస్తామని చెప్పి వేయకుండా ఎగ్గొట్టినందుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా గ్రీన్ కండువాలు వేసుకొని సభకు వచ్చినాం సార్. అది మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం సార్. అది కాకుండా ప్రశ్నకు సంబంధించి సార్ అధ్యక్ష, ఇప్పుడు రామప్ప టెంపుల్కి మనము చాలా కష్టపడి యునెస్కో రికగ్నిషన్ తెచ్చుకొని ఉన్నాం సార్. తదుపరి లిస్ట్లో ఉన్నటువంటి కుతుబ్ షాహీ టూమ్స్, గోల్కొండ ఫోర్ట్, చార్మినార్ అని వారు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది సార్. అందులో గోల్కొండ ఫోర్ట్లో ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పటి నుంచి అయితే జెండా వందనం కార్యక్రమం చేస్తూ ఉన్నారో అప్పటి నుంచి కొంచెం అప్కీప్ మంచిగా ఉంది సార్. కానీ ఈ మధ్య మళ్ళీ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దయచేసి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం సార్. గోల్కొండ ఫోర్ట్ అప్కీప్ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. దాంతోపాటు మీరు కొత్త ప్రపోజల్స్ 2 ఇచ్చామన్నారు సార్. 2 కూడా చాలా మంచి సైట్స్. మెగాలిథిక్ బరియల్ మన ముడుమల్ గ్రామంలో సార్. మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వాటిని హైలైట్ చేసే ప్రయత్నం చేశాం సార్. శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం కూడా చాలా మంచిది సార్. కానీ ఫాలో అప్ సీరియస్గా చేసి దానికి సంబంధించిన లిటరేచర్ వాటికి సంబంధించి మాలాగా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలను కూడా మీరు ఒపీనియన్ అడిగితే హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు మేము కోరేది, సంగారెడ్డిలో కొండాపూర్ అనే సైట్ ఉంది సార్. చాలా పురాతనమైనటువంటి సైటు. మన నిజాం కాలంలో కూడా అక్కడ ఎక్స్కవేషన్స్ జరిగినటువంటి సైట్ సార్. ఆనాడే ఆయన ఫారెన్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అక్కడ ఆర్కియాలజికల్ సర్వే చేపించినటువంటి సైట్ సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ అనే గ్రామం. దయచేసి దాన్ని కన్సిడర్ చేయవలసింది కోరుతా ఉన్నాను సార్. అట్లానే గౌరవ మసూనాచారి గారికి సంబంధించి భూపాలపల్లిలో పాండవుల గుట్ట అని ఉంటుంది సార్. అక్కడ దాదాపు 41,000 సంవత్సరాల క్రితము పెయింటింగ్స్ ఉంటాయని చెప్పి చెప్తారు సార్. దాన్ని కూడా దయచేసి కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ లిస్టులోకి చేర్చగలుగుతామేమో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. అట్లానే తెల్లాపూర్ దగ్గర తెలంగాణ అనే పేరు మీద శాసనము మేము డిస్కవర్ చేయడం జరిగింది సార్ ఆ మధ్య. అది చాలా సైంటిఫిక్గా కూడా దాన్ని వెరిఫై చేసినారు చాలామంది ఎక్స్పర్ట్స్, హిస్టారియన్స్, హెరిటేజ్ సైట్స్ గురించి తెలిసిన నిపుణులు. సో తెల్లాపూర్ గ్రామంలో తెలంగాణ శాసనానికి సంబంధించి ఇంక్లూడ్ చేయగలుగుతామేమో పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. అట్లానే కరీంనగర్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల అనే స్థలం ఉంటుంది సార్. అది బౌద్ధులకు సంబంధించినటువంటి ఆరామము. ఆ తర్వాత అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వస్తే కూడా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక రిటైనింగ్ వాల్ కట్టుకోవడం జరిగింది సార్. సో కోటిలింగాల క్షేత్రాన్ని మనం పరిరక్షించుకున్నాం. దాన్ని ఏమన్నా కొంచెం హెరిటేజ్ సైట్గా ఆలోచన చేయగలుగుతారో చూడండి సార్. ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్స్ సార్ రాచకొండ ఫోర్టు. హంపి ఎప్పుడైతే వచ్చిందో అదే సమయంలో వచ్చినటువంటి సామ్రాజ్యం సార్ రాచకొండ కూడా. అక్కడ చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా మనకు కనబడుతూ ఉంటాయి అన్నీ. సో వాటిని ఏమన్నా ఈ కొత్త లిస్టులోకి యాడ్ చేసి పరిరక్షించి మరి యునెస్కో హెరిటేజ్ సైట్ కోసం ప్రయత్నం చేయగలుగుతామా అన్నది దయచేసి గౌరవ మంత్రివర్యులు తెలియజేయాలని కోరుతా ఉన్నాను సార్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు గారు కోరినట్టుగా కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. సంగారెడ్డిలో కొండాపూర్ అని చెప్పని, అట్లాగే పాండవుల గుట్ట గురించి ప్రస్తావన జరిగింది. భూపాలపల్లి పాండవుల గుట్టను నేను కూడా సందర్శించడం జరిగింది. ఈ మధ్యలోనే కొన్ని శాంక్షన్స్ కూడా వాటికి ఇవ్వడం జరిగింది. అట్లాగే తెల్లాపూర్లో తెలంగాణ శాసనం గురించి, కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల క్షేత్రం గురించి, రాచకొండ ఫోర్టు గురించి, వీటితో పాటుగా ఇప్పుడైతే ఇతర 2 క్షేత్రాలకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది.
వాటికి సంబంధించి కూడా సోమేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, అట్లాగే ఈ యొక్క ముడుమలకు సంబంధించినటువంటి అక్కడ శిలాయుగపు సమాధుల గురించి కూడా ప్రస్తావన జరిగింది. వీటన్నిటిని కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా మొత్తంగా 346 రక్షిత స్మారక చిహ్నాలు గుర్తించబడ్డాయి. అంటే యాజ్ పర్ ది 1960కి సంబంధించిన యాక్ట్ ప్రకారం, పురావస్తు యాక్ట్ ప్రకారం ఇందులో వివిధ అంటే ఆల్మోస్ట్ 9 రకాల హెరిటేజ్ సైట్స్, చారిత్రక ప్రదేశాలు కావచ్చు, ప్రోటో హిస్టారికల్ సైట్లు కావచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వ పరంగా వీటిని వీలైనన్ని ఇప్పుడే గౌరవ మంత్రి గారు కూడా సమ్మక్క సార్ కూడా చెప్పడం జరిగింది. అంటే వీటన్నిటికి సంబంధించి ఎన్ని అవకాశం కొన్ని మినిమం మ్యాండేటరీ ఇష్యూస్ ఉన్నాయి, ఏవైతే యునెస్కో గుర్తించాలంటే వాటన్నిటి పరిధికి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆ యొక్క హెరిటేజ్ స్థలాలుగా గుర్తించే ఏవేవి అవకాశం ఉన్నాయో వాటిని చేస్తూ, అట్లాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా సభ్యులు కోరిన విధంగా వాటిని అభివృద్ధి పరిచే విషయంలో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం కొత్త చట్టం కూడా అంటే కొత్తగా టూరిజంకి సంబంధించి కూడా నిన్ననే డిస్కస్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఒకటి ప్రభుత్వ పరంగా, 2 PPP మోడల్లో వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఓకే.